హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము వినాయకుడిని ఎలా డెకరేట్ చేసుకున్నాము, మా అపార్ట్మెంట్లో వినాయకుడిని అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మేము ముందుగా అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ ఇలా డెకరేట్ చేస్తున్నారు. సో ఒక థర్మోకోల్ షీట్ తీసుకొని దానికి ఇలా గుండు సూదులు ఉంటాయి కదండి, వాటితోటి ఇలా పువ్వులు గుచ్చి మరీ డెకరేట్ చేశారు. సో చాలా బాగా వచ్చింది అదైతే మాత్రం. అండ్ ఫస్ట్ నేను ఇక్కడైతే ముందు రోజు మేము పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకున్నామండి. మెయిన్ ఎంట్రన్స్కి పూల దండలు అవి కడతాం కదా, దానికోసం అని చెప్పి బంతిపూలు ఇలా తెచ్చుకుని, అండ్ మనకి ఇంట్లో మామిడాకులు అవి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. సో మధ్యలో ఇలా 3 ఫ్లవర్స్కి మధ్యలో మళ్ళీ 3 మామిడాకులు అలా కట్టేసరికి చూడండి ఎంత లుక్ బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది. ఇలా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఏ పండగకైనా. సో ఇలా అయితే డెకరేట్ చేసేసాను మెయిన్ తోరణం కింద బాగుంటుందని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇది ముందు రోజునే చేసుకున్నామండి. ఆ తర్వాత నేను మా హస్బెండ్ వచ్చేసి ఇలా పాలవెల్లికి రెడీ చేస్తున్నారు. నేనేమో ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి అంటే అక్కడ వీడియో చేసి ఇక్కడ అంటే అవ్వదు కదా. సో నేనేమో ఇంకా ప్రసాదాలు అవన్నీ రెడీ చేశాను. వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఏమేమి చేశాను ఏంటి ఎలా చేశాను అనేవి ఏమీ తీయలేదండి. నాకు టైం అది సరిపోలేదు. సో నేనైతే నార్మల్గా చేసేసిన తర్వాత లాస్ట్లో అయితే నార్మల్గా ఏమేమి చేశానని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నాను అంతే. సో మాకు ఇక్కడ పాలవెల్లి కట్టడానికి మాకు ప్రొవిజన్ అలా లేదు. సో అందుకని చెప్పి మేము టేబుల్ మెట్ ఉంటుంది కదా, దాన్ని పైన అది తీసేసి ఇలా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తున్నాము. సో ఇయర్ కూడా ఇలానే చేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, టేబుల్ మెట్కి ఇలా కట్టారు, నార్మల్గా కట్టారు, అది ఇంకా ఏం అవ్వలేదు. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి ఫ్రూట్స్ అవి కూడా చిన్న చిన్నవి తీసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయిందో. సో అటు ఇటు కూడా అరిటాకులు అవి కూడా కడుతున్నాము. ఇలా చేయడం వల్ల మీకు లుక్ చూడండి ఎంత మారిపోయిందో. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అది టేబుల్ మేట్ అని చెప్పి. అండ్ ఇక్కడ నేను మీకు ముందు చెప్పాను కదా, ఇంట్లో థర్మోకోల్ షీట్ ఉంటే దానికి బ్లౌజ్ పీస్ పెట్టేసాము. ఇలా పెట్టేసి మొత్తం ఇలా రెడీ చేసాం. పువ్వులు అవి గుచ్చి గుండు సుళ్ళు అవి గుచ్చడం వల్ల ఇవి అటు ఇటు కూడా మూవ్ అవ్వట్లేదు, స్టడీగాలా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా ఎలిగెంట్ అయింది లుక్, అది కూడా చాలా బాగుంది కదా. సో చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ అయితే. నాకు అంటే అన్నీ ఒకేసారి చేయడం అది అవుతుందో లేదో అలా అనుకున్నాను. డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు. ఇక్కడ వచ్చి నేను ఏమేం ప్రసాదాలు అనేవి నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కుడుములు చేశాను, అండ్ సేమియా పాయసం, ఇంకా దద్దోజనం, పులిహోర, అండ్ లాస్ట్ జీడిపప్పుతో లడ్డూలు కూడా చేశాను. ఫస్ట్ ఉన్నాయి కదా అవి జీడిపప్పు లడ్డూలండి. అండ్ ఇక్కడైతే ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకున్నాము. దీపారాధన అది కూడా చేసేసాను నేను ఇక్కడ. సో చూడండి మా పూజ ఎలా జరిగింది అనేది, అలా డెకరేట్ చేసాము. అండ్ మేమిద్దరం వర్కింగ్ కదా, అందుకే మా ఇద్దరు ల్యాప్టాప్స్ కూడా పెట్టాము. బాబువి బుక్స్ అవి కూడా పెట్టుకొని వాటికి బొట్లు అవన్నీ పెట్టి ఓం అని రాసుకొని అక్కడ పెట్టుకున్నాము. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలు అనుకోలేదు, అంటే లేట్ అయిపోతుందేమో అని అలా అనుకున్నాము. తను డెకరేట్ చేయడము, నేను ప్రసాదాలు అవి చేయడము, మధ్యలో వచ్చి వీడియోస్ అవి తీస్తూ అలా ఉన్నాను. సో అందుకని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి, కానీ చాలా బాగా వచ్చింది. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇస్తున్నాను నేను గణపయ్యకి. సో మేము ఎలా అంటే మాకు మా అపార్ట్మెంట్లో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా, ఎలాంటి ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చాలా బాగా చేసుకుంటామండి. మా అపార్ట్మెంట్ మా చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ ఏవి కూడా అంత సెలబ్రేట్ చేసుకోవు. మాది చాలా బాగా చేసుకుంటాము, ఈవెన్ బర్త్డేస్ అలాంటివి కూడా. ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్ వినాయకుడు, మట్టి వినాయకుడు చాలా బాగుంది కదా విగ్రహం అయితే. సో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని అంటే ఎవ్రీ ఇయర్ ఎవరొకరు
ఇస్తారనమాట. సో వాళ్ళే ఫస్ట్ డే అయితే పూజని కూడా చేస్తారు. ఇంకా అందరం ప్రసాదాలన్నీ కూడా పట్టుకొస్తాము. డైలీ అంటే మేము 9 డేస్ చేస్తామండి. 9 డేస్ తర్వాత 9th డే మేము నిమజ్జనం రోజున అందరికీ భోజనాలు అవన్నీ కూడా పెడతాము. పెట్టి ఇంకా నిమజ్జనంకి కొంచెం ఇంకా బాగుంటుంది అంతా. వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట, మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరూ. నేను ఇంకా వీడియో తీసుకున్నాను నైట్, అందరూ ఉన్నాం కదా అని చెప్పి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా సరే, న్యూ ఇయర్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చెప్పాను కదా. సో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరూ అంటారు. అండ్ ఇక్కడ ఈ మధ్యలో ఒక బాబు ఉన్నాడు కదా, బాబు బర్త్డే కూడా ఈరోజే వచ్చింది. సో బాబు బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. కేక్ కటింగ్ అది చేస్తున్నాము. మా వాళ్ళకి ఏదో చెప్తున్నారు పంతులు గారు. సో అన్నీ ఎవ్రీడే అంటే నార్మల్ అందరూ రోజుకి ఇద్దరు అలా కూర్చుంటారండి పీటల మీద, పూజలు చేయించుకుంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు కుంకుమ పూజ అండ్ సరస్వతి పూజ కూడా చేస్తారు. లాస్ట్ డే వచ్చేసి మార్నింగ్ హోమం అది కూడా చేస్తారనమాట పంతులు గారు వచ్చి. చాలా బాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించింది మా అపార్ట్మెంట్ వినాయకుడు, మా వినాయకుడు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.